హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్యాలతో సుఖంగా, సంతోషంగా ఉండాలని, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అబ్దుల్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని, మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను వైకుంఠపురం వచ్చానండి. చాలా రోజులైంది వచ్చేది కదా. ఈ నడుమ నేను బక్రీద్ మాసం సందర్భంగా నేను చాలా ఏరియాల్లో మిస్ అయ్యానమాట. ఇదంతా అంటే ముస్లిం ఏరియాలోనే పంచానన్నమాట. బాగా ఎండలో పంచానండి. రంజాన్ నెల అయితే నేను కొంచెం సాయంత్రం అలా వెళ్ళేదాన్ని. వెళ్ళేటప్పుడు కొంచెం ఎండగా ఉన్నా వచ్చేటప్పుడు చల్లబడేది. ఇప్పుడు అట్లా కాదు కదా. ఈ బక్రీద్ నెల మధ్యాహ్నమే వెళ్ళేదాన్ని. మధ్యాహ్నం మంచి ఎండ. ఈ ఎండల్లో బాగా ఈసారి ఎండల్లో పంచాను. అయినా కూడా నాకేం కష్టం ఏమి అనిపించదండి. ఎంత ఎంత పంచాలంటే నాకు కూడా చాలా సంతోషంగా పంచుతాను. అయినా కొంచెం ఎండలు ఎక్కువయ్యాయి ఈ నడమ. చాలా రోజులైందండి వచ్చి. అందరూ అడిగారు అనమాట ఇక్కడ చాలా ఏం మేడం చాలా రోజులైంది వచ్చి ఇక్కడికి. అట్లా చూడండి ఎంతమంది ఉన్నారు. టక 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 వచ్చేస్తారండి. ఎంత టైం కన్నా వెళ్ళని, 1 గంటకి వెళ్ళని, 2 గంటలకు వెళ్ళని, 3 గంటలకు వెళ్ళని, 4 గంటలకు వెళ్ళని, ఏ టైం అప్పుడు వెళ్ళినా కూడా బిల్ల వచ్చేస్తారు పాపం. నాకైతే అసలు ఇలా పంచాలంటే, ఇలా స్లమ్లోకి వెళ్ళి పంచాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆకలి మీద ఉంటారు. మనం ఒక ప్యాకెట్ ఇస్తే వాళ్ళు కడుపు నిండా తింటారు అనమాట. వాళ్ళు ఒకవేళ వండుకొని ఉన్నా కూడా మనం ఇచ్చిన ప్యాకెట్ తినేసి వాళ్ళ వాళ్ళ భోజనం సాయంత్రం తింటారు అనమాట. వాళ్ళకి మనం ఒక్కసారి మిగిల్చినట్టే కదా అని. అందరూ కష్టపడి బతికేవాళ్ళేనండి. కష్టపడి తెచ్చుకుంటారు, తింటారు, అంతవరకే. ఒకరోజు పనికి పోకుంటే వాళ్ళకి ఆ రోజు ఫుడ్ ఉండదు. ఒక్కొక్కరి ఇంట్లో పిల్లలు ఉంటారండి, 4, 5, అంతకన్నా తక్కువ ఎవరి ఇళ్ళలో ఉంటారనమాట. ప్రతి ఇంట్లో 4, 5 మంది పిల్లలు. ఆపరేషన్ చేయించుకోవాలంటే భయం అంటండి వాళ్ళకు. అందుకని వాళ్ళు ఆపరేషన్ కూడా చేయించుకోవాలి కంటూనే ఉంటారు. బలవంతంగా అంగన్వాడీ వాళ్ళు ఆటో ఎక్కించినా కూడా ఆపరేషన్ కానీ అసలు ఆటో నుంచి దిగి పరిగెత్తారంట. ఏం చేస్తాం వాళ్ళకు. వాళ్ళంతే. ఇంకా వాళ్ళు ఏం మారరు మేడం. నేను చెప్తాను, చెప్పవచ్చు కదమ్మా కొంచెం అంటే వాళ్ళు మారరు మేడం, అంతే వాళ్ళు చెప్పి 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 అయిపోయిందంట. నేను పోయినప్పుడంతా చెప్తూనే ఉంటాను. అయినా కూడా వాళ్ళు మనం చెప్పింది వింటారనమాట. మర్యాదగా వింటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సరే ఏం చేస్తాం మనం, అంతకని మనం ఏం చేయలేము. సరే, ఈరోజు నా వీడియోలు చూసి నన్ను ఆదరిస్తున్న వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నా కార్యక్రమాలకి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. వస్తూ ఉన్నారు చూడండి. ఇంకా వెళ్తూ ఉంటారు, వస్తుంటారు, అంతేనండి. అక్కడ ప్యాకెట్లు అయిపోయే వరకు వస్తూనే ఉంటారు. ఇంకా